నిరుద్యోగుల జంగ్ సైరన్. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ ఆదివారం దిల్షుఖ్నగర్లో ఆందోళన దిగిన నిరుద్యోగులు 20,000 పోస్టులో 20,000 పోలీసు ఉద్యోగాల కోసం తెలంగాణ బంద్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్న నిరుద్యోగులు ఎక్కడికక్కడ రోడ్డెక్కిన నిరసన చేపడుతున్న కార్యాచరణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల సహకారం బంద్ను విజయం చేస్తాం నిరుద్యోగుల జేఏసీ. మనకు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన అవసరం రాకూడదు, మనం మళ్ళీ రోడ్డెక్కాల్సిన అవసరం రాదు, మళ్ళీ మనం గోసపడాల్సిన అవసరం లేదు అనుకున్నాం. మన పాలన, మన రాష్ట్రం, మన నిర్ణయాధికారం, మన భవిష్యత్తు మనకే వచ్చింది, నిర్ణయించుకున్న అధికారం అని గర్వపడ్డాం. కానీ చెప్పుడు మాటలు విని చెడిపోయాం. చిల్లర పైసల కక్కుర్తిపడి కొంతమంది చిల్లర ఉద్యమం లాంటిది చేశారు, అది ప్రచారం చేశారు. ఊరు వాడెళ్ళి నీకే ఆయన ఫ్యామిలీకి ఉద్యోగం వచ్చింది, మనకు ఉద్యోగం రావాలంటే మార్పు కావాలని చెప్పినటువంటి చెప్పుడు మాటలకు విని కొంతమంది, వీళ్ళే కొంతమందిలో వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు, ఇళ్ళల్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు ఇల్లు తిరిగి నాకు ఉద్యోగం వస్తుంది మార్పుకు ఓటేయండి, నాకు ఉద్యోగం వస్తుంది మార్పుకు ఓటేయని చెప్పి వాళ్ళు కార్లు వేసుకొని తిరిగారు. ఆ కార్ల ఫ్యూయల్ డీజిల్ ఎవరిచ్చారో అందరికీ తెలిసిందే. ఆ పాపం ఇప్పుడు చుట్టుకుందేమో, పాపం దుర్మార్గం ఇది. ఇంత వాళ్ళని వాడుకొని ఇట్లా రోడ్డు మీద గోస పెట్టిస్తున్నారు. అయితే ఇట్లా నిరుద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ జరుగుతుంది ఏమిటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 7,000 ఖాళీలకు భర్తీకి పూనుకున్నారు, కానీ ఉన్నాయి 20,000 పోస్టులు. ఈ 7,000 పోస్టులు కూడా ప్రధానంగా వీరు ఆరోపిస్తుంది ఏమిటంటే పట్టణ ప్రాంతంలో ఉన్న పోస్టులకు ప్రయారిటీ ఇచ్చి నోటిఫికేషన్లో ఉంది. తద్వారా గ్రామీణ స్థాయి పోస్టులు కానీ గ్రామీణ స్థాయి ఎడ్యుకేషన్స్ కాంపిటీషన్ అంటే ఎక్కడుంటే ఆ కాంపిటీషన్ ఎక్కడ ఉంటుంది, ఈ జోన్ కాజోన్. సో గ్రామీణం ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తుంది మా ఉద్యోగాలు పరిస్థితి ఏమిటి, మళ్ళీ ఈరోజు నోటిఫికేషన్ పెడితే మళ్ళీ ఎప్పుడు ఉద్యోగాల క్యాలెండర్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వీటికి సమాధానం ఏమిటని అడిగితే వీళ్ళ మీద కేసులు బనాయించుడు, మళ్ళీ బ్లాక్మెయిల్. మీరు రోడ్డెక్కితే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది, మీకు ఉద్యోగాలు రావు, మీ మీద పోలీస్ కేసులు అయితే, మీ రిమార్క్ అయితే మీకు ఉద్యోగం రాదు అని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది దుర్మార్గం. మా ఇల్లులు ఎందుకు కూలగొడతారంటే మీ ఇంటికి 0 వాల్యూ వస్తుంది అని ఇట్లా రౌడీ అక్కడికి వెళ్తాం కదా, రౌడీ దర్బార్కి వెళ్తే ఎట్లా బెదిరిస్తారో అట్లా ఉంది పరిస్థితులు. ఇక్కడ ఉద్యోగం కోసం అడిగితే నీ మీద కేసు అవుతుంది, ఆలోచించుకో. ఇది పరిస్థితులు ఇట్లా ఉంటుంది. మరి వీళ్ళ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష, ఆలోచన ధోరణి ఇలా ఉంటుందా? ఎండ్రిని దాగి చావమంటారా వీళ్ళని, నిరుద్యోగులను? ఇదా ఈ మార్పు కోరుకుంది? ఇందుకేనా మార్పు చేసి ఓటేయించుకుంది? మే అవసరం తీరింది, ఓడ దాటేశాం, మీ తప్పదనేస్తానంటే ఎట్లా ఉంటుంది? రేవంత్ రెడ్డి గారు మీకు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కన్విన్సిబుల్గా చెప్పాలి. మిమ్మల్ని వాడుకొని మోసం చేశాను, మిమ్మల్ని దగా చేశాను, మీ బలహీనతను ఆసరాగా చేసుకొని మీ శవాల మీద నేను ఊరేగుతాను అని చెప్పండి. ఉద్యోగం అడిగితే ఏంటి, ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తే ఎందుకు ఇచ్చామని ధర్నా చేస్తున్నారా? మనం సినిమాలు చూస్తాం, బస్ బేటా హిందీలో అనుకుంటుంది, అంతే, బేటా అని హిందీ సినిమాలో ఉంటుంది. ఆ తర్వాత అబ్బాయి గారు సినిమా చేస్తారు, వాడు కోటీశ్వర్లకి బిల్డప్ ఇస్తుంటారు. కారు ఎక్కి వెళ్ళిపోతా ఉంటే అనుపమ్ కేర్ అనుకుంటా, వెళ్ళిపోతూ ఉంటే అప్పులోళ్ళంతా వచ్చి రాళ్ళు వేస్తే వెనకబడుతుంటే మా ఫ్యాన్స్ అని చెప్తుంటాడు, వాళ్ళందరికీ నమస్తే పెడుతుంటాడు. వాడు తన్నేదో వెనక అప్పులోళ్ళు తంతా ఉంటారు. అట్లాగే చెప్పుకుడు మాత్రం మా ఫ్యాన్స్ అని చెప్పి ఏదో చెప్పుకుంటాడు, దానం చేయమని అడుగుతున్నారు అనేది చెప్పుకుంటాడు. కానీ వాస్తవం మన సినిమాలు చూసాం. అట్లాగే ఇక్కడ నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయా, నోటిఫికేషన్ రాంగ్ ఇచ్చావు, ఉద్యోగాలు ఎక్కువండి అని అడుగుతుంటే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నావు అడుగుతున్నావు అని మార్చుకొని చెప్పుకుంటుంటే ఇంత భావదారిద్రం మరి వినేవాడు ఎర్రపుష్పాలు అనుకుంటున్నారో
మరి వినే ఎదురుగా ఉండేటువంటి ప్రజలు మేము ఎట్లాగూ ప్యాకెట్కి ఇచ్చాము, ఎట్లాగూ మేము బుడ్డీలు ఇస్తాము వస్తారు, లేదంటే వాళ్ళకు అది పథకాలు ఉన్నాయిగా, ఇందిరమ్మ పథకాలు కట్ చేస్తా అంటే వచ్చి కూర్చున్నారు, మనం ఏం చెప్తే అది వింటారు, ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్తే అది రాసుకపోతారు, మెయిన్ స్ట్రీమ్ మొత్తం కూడా ఇక మనం ఏం చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా మాట్లాడుతా అంటే వాళ్ళ మీద మేము కేసులు పెడతాం, వాళ్ళ మీద లాగులో తొండలేస్తాం, ఎలకలేస్తాం అని చెప్పేటువంటి ధోరణి ఉన్నప్పుడు ఇట్లా మీరు మాట్లాడుకుంటూ వెళ్ళండి, నష్టమేం లేదు. కేసీఆర్ లాంటి వారిని పక్కకు పెట్టినటువంటి తెలంగాణ సమాజం, మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను, కేసీఆర్ లాంటి వారినే, కేసీఆర్ గారి లాంటి వారినే, కేసీఆర్ అంత మహాశిఖరాన్నే, కేసీఆర్ అన్నీ చేసినటువంటి కేసీఆర్నే పక్కకు పెట్టినటువంటి ఈ తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఇట్లాంటి దానికి మీకు మూల్యం చెల్లించుకుంటారు. మాకు అక్కర్లేదు, నాకు 5 సంవత్సరాలు పరిపాలించుకున్నా నా కోరిక నెరవేరింది. మన జెస్సీతో ఆడారు కదా, మనకు ఆట ముఖ్యం కాదు, ఆట తీరు ముఖ్యం కాదు, దాని రూల్స్ ముఖ్యం కాదు, దిగామా ఫోటో దిగామా పెట్టుకున్నామా జెస్సీతోటి, నా లైఫ్ గోల్ సాటిస్ఫై అయిందా, మనవని కన్నంలో ఆనందం చూసామా, ఇంకొన్ని కన్నంలో ఆనందం చూసామా, మందు సొమ్ము ఖర్చు పెట్టామా, అయిపోయింది కథ, అయిపోయింది, దాని గురించి అయిపోయింది, దాని గురించి పెద్దగా అక్కర్లేదు. అట్లాంటిదే ముఖ్యమంత్రి పోస్ట్ కూడా అనుకుంటున్నారా? చాలు 5 సార్లు సంపాదించుకుంటాం, ఎవడెట్టి తిట్టుకుంటే నాకేమి, ఎవడెట్లా చేస్తే నాకేంది, మళ్ళీ రాకుండా ఏం లేదు, ఈ సమాజం ఏం పోయినా, ఈ ప్రజలు ఎడిగిపోయినా మాకు అక్కర్లేదు అనేటువంటి ఆలోచన ధోరణులు ఉన్నారేమో పాపం మీరు. తప్పకుండా కర్మ రిటర్న్స్ ఉంటుంది, రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, కర్మ రిటర్న్స్ ఉంటుంది, రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, భగవంతుడు ఇస్తాడు. అది ఖచ్చితంగా ఫ్యామిలీ దోపిడీ ఆపాలని చూస్తే జంబో ఫ్యామిలీ దోపిడీ మొదలైంది. అంటే పేలం మించి దిగి పొయిలబడింది తెలంగాణ సమాజం. నిరుద్యోగులని ఈ విధంగా బయలుపడి చావని చెప్తారా? ఇదా ధర్మం? ఇదా రాజనీతి? ఇదా ఏ రాజ్యాంగం చెప్తుంది? మీ సలహాదారులు ఏం చేస్తున్నారు? మీ బుక్కకారుల సలహాదారులు గన్నుమెన్లు వేసుకొని రెస్టారెంట్లను రిసార్ట్స్లో తిరగడానికైనా మీకు సలహాలు ఏమైనా ఇస్తున్నారా లేరా అనేది ప్రశ్న. ఇట్లా చాలా ఉన్నాయి వీడియోస్ వీళ్ళే. ఈ మార్పు కోరిన పాపంలో ఇతగాడు కూడా కీలకమైన వ్యక్తే, మన మిత్రుడే. మనం కూడా ఆయనకు స్టేజీ ఇచ్చాము. నిరుద్యోగులకు తప్పేం లేదు, నిరుద్యోగులు ఎవరికైనా ఇస్తాం మేము. ఉద్యమకారులు అంటే ప్రజల అవసరాల కోసం ఎవరికైనా అన్యాయం జరిగితే అట్లాంటి వాటికి చేస్తాము. అయితే ఇతను ఇట్లాంటి వాళ్ళు చాలామంది గత పాలనలో ఇల్లు వార ఇంతకుముందు చెప్పాను కదా, గూడెం గ్రామం అంతా తిరిగి మార్పు కోసం ప్రయత్నం చేసినటువంటి వీళ్ళు దగాపడి మోసపోయిన తీరు ఇప్పుడు గోసపడుతున్నారు, ఇప్పుడు అవస్థపడుతున్నారు. ఇతని మీద ఉన్న కేసులు మామూలు కేసులు లేవు, ఇప్పుడు మామూలు తక్కువ లేవు, చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి కేసుల కన్నా తీవ్రమైన కేసులు పెడుతున్నారు వీళ్ళ మీద. కొడుకు ఉద్యోగం కోసం అడిగితే చావని చెప్తే కొడుకు ఎదిగిన కొడుకును చనిపోమని చెప్తారా? దానికైనా మిమ్మల్ని గెలిపించుకుంది. ఇంత దుర్మార్గం ఎక్కడా లేదు, ఇంతకన్నా పాపం ఇంకెక్కడ లేదు. ఇక భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఏం చేస్తాడో మేము చూడాలి.